హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని అంటారు. అయితే ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. జీవితంలో మనకు సంతోషం కలిగించేది ఏదైనా అది ఐశ్వర్యమే. ఒక్కో ఐశ్వర్యానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇందుకు తగినట్లుగానే లక్ష్మీదేవి కూడా అవతారాలు స్వీకరించింది. జగజ్జనని శ్రీ మహాలక్ష్మి భక్తాభిష్టాయ ప్రదాయిని వరప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి అష్టరూపాల్లో ఈ జగత్తును పరిపాలిస్తుంది. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలు ఏ రకంగా లోక కళ్యాణానికి ఉద్దేశింపబడ్డాయో అలాగే విష్ణువు పతి అయిన శ్రీలక్ష్మీదేవి అష్ట అవతారాలు కూడా లోక కళ్యాణానికి కారణాలు. విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణంలో కూడా శ్రీ లక్ష్మీదేవి అష్ట అవతారాల ప్రసక్తి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అష్ట అవతారాలను దుష్ట శిక్షణ శిష్ట రక్ష కోసమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ విధంగానైతే ఒక తల్లి తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడం కోసం రోజు రకరకాల అవతారాలను స్వీకరిస్తుందో అలాగే ఈ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించడానికి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అష్టమూర్తి తత్వంతో విరజిల్లుతుంది. మానవ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే అష్టలక్ష్మి స్వరూపాల అనుగ్రహం తప్పనిసరి. అందరికీ అన్ని రకాల శక్తులను అందించడం కోసం ఈ అష్టలక్ష్మి రూపాలను ఎంచుకుంది ఆ తల్లి. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో మొదటిది ఆదిలక్ష్మి స్వరూపం. ప్రాణులకు మూలాధారమైన శక్తి ప్రాణశక్తి. ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మీదేవి. శారీరక మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలంటే ఆ ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఆయురారోగ్యాల కోసం ఆదిలక్ష్మీదేవిని తప్పకుండా ప్రార్థించాలి. రెండవది శ్రీ మహాలక్ష్మీదేవి. అష్టరూపాల్లో రెండవది ధాన్యలక్ష్మి స్వరూపం. పుట్టిన బిడ్డకి సన్యాన్ని అందించి ఆకలి తీర్చి తన పొత్తిళ్లలో పెట్టుకొని కాపాడేదే మాతృమూర్తి. అలాగే మనకు అవసరమైన ఆహారాన్ని సమకూర్చేది ధాన్యలక్ష్మీదేవి. సమస్త రకాలైన ధాన్య సంపదని పాడి పంటలను ప్రసాదించే ఈ తల్లిని ప్రార్థిస్తే ఆమె అనుగ్రహం వల్ల పాడి పంటలు ధాన్యరాశులకు లోటుండదు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో మూడవది ధైర్యలక్ష్మి స్వరూపం. ఆపద సమయంలో మనకు అవసరమైన శారీరక బలాన్ని మానసిక ధైర్యాన్ని ప్రసాదించి కష్టాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మి. ఈ తల్లిని ప్రార్థిస్తే మనోబలానికి లోటుండదు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో నాలుగవది గజలక్ష్మి స్వరూపం. ముత్తైదువులు వైభవలక్ష్మి రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. సకల శుభకారిణి అయిన గజలక్ష్మీదేవి మనం సాధించిన విజయం సమాజానికి శుభకరం అయ్యేలా అనుగ్రహిస్తుంది. శుభం అంటే అందరి మంచికి కారణభూతం అయ్యేది. మన విజయం వల్ల అందరూ సుఖపడాలి. అదే నిజమైన శుభం. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో ఐదవది సంతాన లక్ష్మి స్వరూపం. మాతృత్వం స్త్రీ జన్మకు వరం. అలాంటి వరాన్ని ప్రసాదించేది సంతాన లక్ష్మి స్వరూపం. జీవితంలో మనం సాధించిన అభివృద్ధిలో మన ఆనందంలో పాలు పంచుకోవడానికి పిల్లలు కావాలి. ఆ పిల్లలు జ్ఞాన విజ్ఞాన ఆచార సంస్కృతి వైభవాలను ముందు తరానికి తీసుకు వెళ్ళగలిగే సత్సంతానం అయి ఉండాలి. అటువంటి సత్సంతాన్ని ప్రసాదించేది సంతాన లక్ష్మి. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాల్లో ఆరవది విజయలక్ష్మి స్వరూపం. మనం ఏ పని చేసినా మన వెంటనే ఉండి మనకు విజయాలను ప్రసాదించేది విజయలక్ష్మి స్వరూపం. అయితే ఇక్కడ మనం చేసే పనులు శాస్త్రసమ్మతమైనవి ధర్మబద్ధమైనవి అయి ఉండాలి. అప్పుడే ఆ విజయలక్ష్మీదేవి అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో ఏడవది విద్యాలక్ష్మి స్వరూపం. సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలన్నా వివేకం బుద్ధి జ్ఞానం లభించాలన్నా విద్యతోనే సాధ్యం. మనకు అలాంటి విద్యా బుద్ధులు ప్రసాదించేది విద్యాలక్ష్మి స్వరూపం. జీవితంలో ప్రతి దశలోనూ మనకు అవసరమైన జ్ఞానాన్ని అందించే విద్యాలక్ష్మిని పూజిస్తే జ్ఞానానికి లోటుండదు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపాల్లో ఎనిమిదవది చివరి ధనలక్ష్మి స్వరూపం. ధనం మూలం నిజం జగత్ అంటారు పెద్దలు. జీవితంలో డబ్బు లేకుంటే ఏదీ లేదు. మన తెలివితేటలతో శ్రమతో కష్టించి పనిచేస్తే వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ ధనలక్ష్మి స్వరూపమే. అయితే ధనలక్ష్మీదేవిని ప్రార్థించాలంటే మనం ముందుగా నిజాయితీగా ఉండాలి. అప్పుడే ధనలక్ష్మీదేవి సత్సంపదను అనుగ్రహిస్తుంది.
నిజాయితీగా సంపాదించిన ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు. అవినీతితో లక్షలు సంపాదించినా అది నిలవదు. ఈ ధర్మసూత్రాలకు కట్టుబడి ఉంటే ప్రతి ఇల్లు లక్ష్మీ నివాసమే, ఈ జగమంతా లక్ష్మీ నిలయమే. ఈ అష్టలక్ష్మి స్వరూపాలను ప్రతినిత్యం స్మరించుకుంటే జీవితంలో దేనికి లోటు ఉండదు. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.